మన భారతదేశంలో 100 మందిలో 30 సంవత్సరాల లోపల ఉన్న 100 మందిలో 25 మంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెక్సువల్ బలహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళు సెక్సువల్గా వాళ్ళు సంతోషపడలేకపోతున్నారు, భార్యను సంతృప్తి పరచలేకపోతున్నారు. అందుకే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల చాలామంది కుటుంబాలు పెళ్ళైన తొందరలోనే విడిపోతున్నాయి. విడాకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాల లోపలున్న లేదా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలు ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయి గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ప్రతి నలుగురిలో ఒకరికి ఈ బలహీనత సెక్సువల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారు. అంతేకాదు చాలామంది పెళ్లి చేసుకునే ముందు పిల్లవాళ్ళ ఆస్తులు అంతస్తులు చూసి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. పెళ్లికి ముందు కొంతమందికి అక్రమ సంబంధాలు కూడా ఉంటున్నాయి. ఇంకొంతమందికి కొన్ని శారీరక జబ్బులే కాదు, మానసిక జబ్బులే కాదు, లైంగిక పరమైన వెనేరియల్ డిసీజెస్ అంటే సుఖ సంబంధమైన వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. చాలామందికి వెనేరియల్ డిసీజ్ కానీ హెచ్బిఎస్ కానీ ఒకరిద్దరికి హెచ్ఐ పాజిటివ్ కూడా చూడడం జరిగింది పెళ్ళికి ముందే. అందుకే పెళ్ళికి ముందు అటు శారీరక పరీక్షలు, ఇటు మానసిక పరీక్షలు, ఇటు సెక్సువల్ సంబంధమైన పరీక్షలు చేసుకోకుండా తొందరపడి ఏదో అబ్బాయి హోదాలో ఉన్నాడని, అందంగా ఉన్నాడని, ఆస్తులు ఉన్నాయని తొందరపడి తగలబెడితే అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది. మేము వేలాది మందిని చూస్తున్నాను. అందుకే వాళ్ళకున్న సమస్యలను ముందే టెస్ట్ల ద్వారా తెలుసుకొని పెళ్ళి చేస్తే తప్ప జీవితంలో తృప్తి సంతృప్తి అనేది ఉండదు. మరి కారణాలు ఏంటి సార్ అంటారు. చాలామందికి సెక్సువల్ బలహీనతలకు, కొందరికి సెక్సువల్గా ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉండి అనవసరమైన అందరితో తిరిగి అంటువ్యాధులు తెచ్చుకుంటారు. ఇంకొందరు పెళ్ళి డబ్బుల కొరకు చేసుకొని ఇతరులతో సుఖవ్యాధులతో ఉంటూ ఇతరులతో సెక్సువల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నారు. పెళ్ళైనప్పుడు ఏదో చేసుకుంటూ తర్వాత ఇష్టం లేకుండా ఆమెను సతాయిస్తారు. ఆ డబ్బులు తీసుకొని బయటకు పంపిస్తున్నారు. సో మానసికంగా బాధపడుతున్న వాళ్ళు పెరిగారు. శారీరకంగా బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, ఇంకా రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి, సుఖ సంబంధమైన వ్యాధులు కూడా ఉన్నాయి. అందుకే ముందు పరీక్ష చేసుకోవాలి. ముందు ఖచ్చితంగా వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోకుండా అమ్మాయిని పెళ్లి చేసినట్టయితే అబ్బాయితో మీ జీవితం బర్బాద్.